తెలంగాణ కేబినెట్ ముగిసింది. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, కేబినెట్ సమావేశం పూర్తి వివరాలేంటి? భోగి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపుగా 3:30 గంటల పాటు తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. దీంట్లో ఈ నెల 10 నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలపైన ప్రధానంగా చర్చించారు. గవర్నర్ ప్రసంగం ఏదైతుందో ఈ నెల 10న గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ఇచ్చేసేటువంటి ప్రసంగ ఆ పాఠానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏ అంశాలను దాంట్లో చేర్చాలా, ఏ అంశాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలనే దానిపైన ఆ కేబినెట్ లో గంటన్నరకు పైగా చర్చించారు. అది తర్వాత కొన్ని గతంలో ఏదైతే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందో ఆ ఉత్తర్వులకు సంబంధించినటువంటి విషయంలో కేబినెట్ రాటిఫై చేయడం జరిగింది. దీంతో పాటు మార్కెట్ కంపెనీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రీసెంట్ గా ఒక బహిరంగ సభలో చెప్పడం జరిగింది. కేబినెట్ అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే మార్కెటింగ్ కంపెనీలు వేస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో మార్కెటింగ్ కమిటీలో వేసేందుకు అనువైనటువంటి ముసాయిదా బిల్లుకి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ల ఎంపిక, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఈ బిల్లుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు రాష్ట్రానికి 44 జాతీయ వ్యవసాయ మార్కెట్లు వచ్చాయి. కేంద్రం ప్రకటించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలకు కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 2016 లోపు ఇదన్నింటినీ పూర్తి చేయాల్సినటువంటి నేపథ్యంలో దీనిపైన కేబినెట్ లో చర్చించడం జరిగింది. అంతేకాకుండా రేపు ముఖ్యమంత్రి మహారాష్ట్రకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒప్పందం సంబంధించి కూడా ముఖ్యమంత్రి మంత్రులకు వివరించారు. ఆ తర్వాత ఏదైతే ఎల్లుండి సాయంత్రం ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఒప్పందం ముగిసి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకాలే, భారీ ఎత్తున స్వాగతం పలకాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీనికి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమన్వయం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు జరిగినటువంటి భేటీలో నిర్ణయించడం జరిగింది. దీంతో పాటు ఈ నెల 14న బడ్జెట్ ని ఈటల రాజేందర్ సభలో ప్రవేశపెట్టబోతున్నారు. అంతేకాకుండా జంట నగరాలకు సంబంధించి 1,00,000 సీసీ కెమెరాలకు కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. భోగి. థ్యాంక్ యూ మహేష్.